హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్లే డర్టీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక రూత్లెస్ థీఫ్ అయితే ఉంటాడు భయ్య, అండ్ తనకంటే ఒక ఎక్స్పర్ట్ క్రూ కూడా ఉంటుంది. వీళ్ళందరూ కలిపి ఒక హైస్ట్ అయితే ప్లాన్ చేస్తారు లైఫ్ టైం సెటిల్మెంట్ కి. బట్ దాని తర్వాత ఏం జరిగింది, ఆ హైస్ట్ మరి ఫుల్ గా కంప్లీట్ అయిందా లేదా, అసలు వీళ్ళు ప్లాన్ చేసిన హైస్ట్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ప్లే డర్టీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ కాంతార రివ్యూ మార్నింగ్ అయితే పెట్టా, ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చూద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్య, టైం పాస్ అయితే అవుతుంది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే యాక్షన్ సీన్స్ బాగున్నాయి, అండ్ ఎస్పెషల్లీ ట్రైన్ ది సీక్వెన్స్ అయితే ఒకటి ఉంటుంది, అది కొంచెం చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కొన్ని చోట్ల ఫన్ ఎలిమెంట్స్ కానీ, అండ్ కామెడీ మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. అండ్ హైస్ట్ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ మిక్స్ కావడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది మీలో. కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ యాక్షన్ స్టైల్ అయితే తీసుకొస్తారు భయ్య. ఆ యాక్షన్ ఓల్డ్ టైప్ ఆఫ్ యాక్షన్ ఫీలింగ్ అయితే మీకు క్రియేట్ అవుతుంది, అది కూడా పర్లేదు అనిపించింది. నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ స్టోరీ అయితే ఉంటుంది. స్టోరీ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నప్పటికీ కూడా మీకు ట్విస్ట్లు అర్థమైపోతాయి అనమాట, ఎందుకంటే ఇలాంటివి చాలా చూసేసాం మనం. ఫెమిలియర్ గా ఉంటుంది, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ లీడ్ అయిన హీరో మార్క్ వెల్బర్గ్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ అయితే అనిపించదు భయ్య. ఇంకా కొన్ని సీన్స్ లో సీజే వర్క్ కానీ విజువల్స్ కానీ అంత అట్రాక్టివ్ గా కూడా లేవు, అంత వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అండ్ మెయిన్ గా గ్రిప్పింగ్ మూమెంట్స్ అయితే లేవు భయ్య. ఆ స్టోరీ అంతా కూడా యాక్షన్ బ్లాక్ చుట్టూరు నడుస్తున్న డ్రామా ఇదంతా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా కానీ గ్రిప్పింగ్ గా కానీ ఉండదు, అందువల్ల వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సర్ప్రైజెస్ అన్న ఏమైనా వర్కౌట్ అయ్యాయి అంటే అవి కూడా లేవు, చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది. చాలా మూవీస్ చూసేసాం ఈ టైప్ ఆఫ్ హైస్ట్లు డ్రామా యాక్షన్ బ్లాక్స్ ఉన్న మూవీస్, నాకు అంతగా అంతగా వర్కౌట్ అవ్వలేదు. నేనైతే బిలో యావరేజ్ అని చెప్తా. టైం పాస్ కి ఏం లేకపోతే గివ్ ఇట్ ఏ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2-3-4 సీన్స్ అయితే ఉన్నాయి భయ్య, ఇబ్బంది పడతారు. సెమీ న్యూడిటీ ఉంటుంది, తెలిసిపోతుంటుంది అనమాట సీన్స్ అన్ని కూడా. సో అవి ఇబ్బంది పడతారు. వైలెన్స్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. నేనైతే రికమెండ్ చేయను, ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.